హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్ గారు. నా వయసు 62 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను. అయితే శరీరంలో ఇంప్లాంట్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు, దాన్ని మారుస్తూ ఉండాలని అంటున్నారు. ఇది వాస్తవమేనా తెలుపగలరు? మీ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం. మీరు 5 సంవత్సరాలు అయింది మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని ఇప్పటివరకు ఏమీ ఇబ్బంది లేదు అంటే అది వెరీ గుడ్ సర్జరీ అండి. యూజువలీ మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత వాటిలో ఇంప్లాంట్స్ మార్చాల్సిన అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే తప్ప. కాంప్లికేషన్స్ ఏమి రావచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్. సో యూజువలీ ఫస్ట్ 1 year ఇన్ఫెక్షన్ రాకపోతే దాని తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ క్రమక్రమంగా తగ్గుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేకపోతే మాత్రం దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాంప్లికేషన్ వచ్చేసి ఇంప్లాంట్ లూజనింగ్. అంటే మనం లోపల ఏదైతే ఇంప్లాంట్ వేసామో అది లూజన్ అవ్వచ్చు. అగైన్ దానికి కూడా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా, అంటే మళ్ళీ ఏమైనా కింద పడ్డా కానీ, మళ్ళీ ఏమైనా స్లిప్ అయ్యి కొంచెం ఇంజురీ అయినా అట్లాంటి పరిస్థితుల్లో కానీ, వేరే పరిస్థితుల వల్ల దేనివల్ల అయినా ఇంప్లాంట్ లూజ్ అయ్యి దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మళ్ళీ అప్పుడు మార్చాల్సి ఉంటుంది. దాన్ని మనం రివిజన్ రీప్లేస్మెంట్ అంటాము. అట్లాంటి కండిషన్స్లో ఒకవేళ కనుక ఫస్ట్ ఇంప్లాంట్ ఉంటే ఫస్ట్ ఇంతకుముందు ఉన్న ఇంప్లాంట్స్ని తీసేసి యాంటీబయాటిక్ సిమెంట్ లాంటిది పెట్టి ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రివిజన్ రీప్లేస్మెంట్ చేస్తాము. చూశారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారి సమాధానం. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9000009203. మా మెయిల్ ఐడి ourdr123@gmail.com. మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.